విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు 3 నెలలకు పైగా బకాయి పడిన జీతాలను తక్షణమే చెల్లించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విశాఖ నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్యాకేజీ నిధులు ప్లాంట్ నిర్వహణకు ఖర్చు చేయాలన్నారు. విశాఖ ఉక్కు కార్మికులను మోడీ సర్కార్ వేధిస్తోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వేధింపులకు స్వస్తి పలకాలని సిహెచ్ నర్సింగ్రావు అన్నారు. పదవి విరమణ చేసిన ఉద్యోగుల స్థానాల్లో నియామకాలు చేపట్టకుండా ప్రస్తుత కార్మికులపై పని భారాన్ని మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలనే లక్ష్యంతో ప్లాంట్లో నష్టాలు వచ్చే విధంగా పలు అడ్డంకులు సృష్టిస్తోందని విమర్శించారు. ప్యాకేజీ నిధులు పాత అప్పులు తీర్చడానికే ఉపయోగిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఆ ప్యాకేజీ నిధులను ప్లాంట్ ఉత్పత్తులు పెంచేందుకు మాత్రమే ఉపయోగించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులకు జీతాలు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం కడుపులు మాడుస్తుంది. 5 మాసాల నుంచి జీతాల్లో కేవలం 30% మాత్రమే ఇస్తూ 350% జీతాలు ఈ 5 నెలల్లో చెల్లించలేదు. ఇది దేశంలో ఎక్కడైనా ప్రభుత్వ రంగంలో ఈ విధంగా చేయడం రాక్షసత్వం తప్ప మానవత్వం కాదు. ఈరోజు ఉద్యోగులే కాదు, వాళ్ళ బిడ్డలు స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళు ఏం చేశారు, కాలేజీలకు వెళ్ళేటువంటి బస్సులు ఆపేశారు. విద్యుత్ ఛార్జీలు 16 రెట్లు పెంచారు. హెచ్ఆర్ఏ లేకుండా చేశారు. లీవ్ జీతాలు ఇవ్వడం లేదు. కార్మికుల్ని జీతాలు ఇవ్వకుండా మాడిస్తే కడుపులు మాడి కాళ్ళ దగ్గరకు వస్తారు, ప్రైవేటీకరణ లొంగ తీసుకోవచ్చు అనే పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద కక్షగట్టి వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. 11,440 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. అందులో విఆర్ఎస్ ఇవ్వడానికి 506 కోట్లు కేటాయించారు. కానీ జీతాలు ఇవ్వడానికి 500 కోట్లు ఎందుకు కేటాయించరు? ప్రావిడెంట్ ఫండ్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు అవి. లోన్ పెట్టుకోవడానికి లేదు, పిల్లలకు చదువుకి డబ్బులు కట్టడానికి లేదు, పెళ్ళిళ్ళు చేయడానికి లేదు. అలాగే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ మా డబ్బులు, కార్మికుల డబ్బులు కోసి తాము యాజమాన్యం తమ ఇష్టం వచ్చినట్టుగా వేరే ఖర్చులకు ఉపయోగించుకోవడం ఏ రకంగా కరెక్ట్ అని అడుగుతున్నాం. దీనికి ఏం చేయాలి? కోర్టులకు వెళ్ళాలి. ఎంతకాలం అవుతుంది? అందుకని ఈరోజు మేము పోట్లాడకుండా 110% ఉత్పత్తి తీసుకొస్తున్నాం. కార్మిక వర్గం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 110% ఉత్పత్తి సాధిస్తున్నది. ఎందుకని? ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో. కానీ దాన్ని అవకాశంగా తీసుకొని ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లని 4,000 మందిని తొలగించాలని ఈరోజు కూడా ప్రయత్నం చేసింది. రోజు అదే ప్లాన్లో ఉన్నారు. కాంట్రాక్ట్ వర్కర్ లేకపోతే ప్రొడక్షన్ జరగదు. అందరూ హెచ్ఓడీలు క్లియర్గా చెప్పారు ఆ విషయాన్ని. కాంట్రాక్ట్ వర్కర్లు ఈరోజు కీలకమైనటువంటి పనులన్నింటిలో ఉన్నారు. పర్మనెంట్ కార్మికులు గత 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళ ప్లేస్లో పనిచేసేది ప్రధానమైన ఆపరేషన్ పనుల్లో కూడా కాంట్రాక్ట్ వర్కర్లు ఉన్నారు.